హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ తయారీ విధానం చూద్దాం. చట్నీ కూడా అవసరం లేకుండా మంచి రుచితో ఉండే దోశ స్కూల్ టైంలో అయితే పిల్లలకి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. దాంతోపాటు ఈ మధ్య నేను చూసిన పెద్ది సినిమా గురించి కూడా కొన్ని విశేషాలు షేర్ చేసుకోబోతున్నాను. ఈ పెద్ది మూవీ ఎంత ఇన్స్పైర్ చేసింది అంటే మా కిడ్స్ ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా కూర్చోరు ప్రాపర్‌గా. కానీ ఈ 'పెద్ది' మూవీ అలా కూర్చోబెట్టేసింది 3 అవర్స్ మా కిడ్స్‌ని. అంటే ది పవర్ ఆఫ్ 'పెద్ది' మూవీ అనొచ్చు. మూవీ చాలా బావుంది. ఒకసారి మీరు కూడా చూడ్డానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ అయితే రెసిపీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వను తీసుకున్నాను. దాన్ని పెరుగులో 10 మినిట్స్ వరకు నానబెట్టి ఇంకొక కళాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వీటిని యాడ్ చేసుకొని కొంచెం అరోమా స్మెల్ బయటకొస్తున్నప్పుడు ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటినైతే ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుందాము. అయితే పెద్ద స్టోరీ ఏంటి అంటే ఒక పల్లెటూరి నేల నుండి పుట్టిన మనిషి కథ. తన ఊరి గౌరవం కోసం నిలబడిన ఒక యోధుడి విరోచిత పోరాటం. ఈ స్టోరీలో రామ్ చరణ్ 3 లుక్స్ లో కనిపిస్తారు. ఒక్కొక్క లుక్ కి ఒక్కొక్క ప్రత్యేకమైన బాగుంది. ఫస్ట్ లుక్ లో ఒక బాయ్స్ ఫేవరెట్ గేమ్ అయిన క్రికెట్. చిన్నప్పటి నుంచే బ్యాట్ పట్టుకొని తిరుగుతుంటారు పిల్లలు. ఆ బ్యాటింగ్ తో కనిపిస్తారు రామ్ చరణ్ గారు. పల్లెటూరు లుక్ తో సాధారణ మనిషిగా ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అది రఫ్ అండ్ రస్టిక్ స్టైల్ గా కనిపిస్తారు ఈ పాత్రలో. అయితే గెలుపు కోసం కాదు, తన గౌరవం కోసం చేసే పోరాటమే పెద్ద ప్రయాణం అని, ఆటే నీ గుర్తింపు అని ఈ క్యారెక్టర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత సెకండ్ లో కుస్తీ పోటీలో కనిపిస్తారు రామ్ చరణ్ గారు. కష్టాలు ఎదురైనా తగ్గని ఒక యోధుడిలా కనిపిస్తారు. కళ్ళలో కోపం, ముఖంలో పట్టుదల. పాత్ర యొక్క తీవ్రతని బాగా హైప్‌కి తీసుకెళ్ళింది ఈ మూవీలో ఈ క్యారెక్టరే. ఈ క్యారెక్టర్ నుంచి మనిషికి తన విలువ నిరూపించుకోవడం కంటే గొప్ప పోరాటం ఇంకొకటి లేదు అని ఈ లుక్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ లుక్‌లో ఈ లుక్‌లో రన్నింగ్‌లో కనిపిస్తారు. రన్నింగ్ గేమ్‌లో కనిపిస్తారు. పోరాటానికి సిద్ధమైన ఆటగాడి ఎనర్జీ కనిపిస్తుంది. ఈ లుక్ లో పెద్ద ప్రయాణం గెలవాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. పడిపోయాడని కథ ముగిసిపోదు, లేచి నిలబడే ధైర్యమే అసలైన గెలుపు అని ఈ రన్నింగ్ లుక్ లో మనకు ఈ భావాన్ని తెలియజేస్తుంది. పిల్లలకి బాగా నచ్చింది ఇందులో ఉన్న గేమ్. పిల్లలకి ఫోన్లు, టీవీల కన్నా ఇలాంటి గేమ్స్ ఆడిపించడం వలన వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటికి వస్తుంది అని ఒక మెసేజ్. అదే విధంగా తన ఊరి గౌరవం కోసం పోరాడాడు. ఒక గుర్తింపు అనేది మనిషికి, ఊరికి ఉండాలి అనేది 2 విధాలుగా మెసేజ్ ఇచ్చిన మూవీగా అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ రెసిపీని చూద్దాం. గోధుమ రవ్వని పెరుగులో నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కళాయిలో తాలింపు చేసిన మిశ్రమాన్ని కూడా ఈ గోధుమ రవ్వలో వేసేసుకొని కొబ్బరి పొడి, సాల్ట్, నువ్వులు వేసుకొని దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో దోసల్ని వేసేసుకుందాము. ఇందులో దోసలకి నూనె బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చట్నీ లేకుండా ఈ దోశ. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ దోశలనైతే వేసుకోవచ్చు. ఈ వీడియోలో పెద్ద మూవీ గురించి చెప్పిన విశేషాలు ఎలా ఉన్నాయి, రెసిపీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.